తెలుగులో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. కెరీర్ ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవిని ఢీకొట్టిన ఘనత అతడిది. ఆది, సింహాద్రి లాంటి సినిమాలు అతన్ని ఎక్కడికో తీసుకెళ్లాయి. కానీ వయసుకు మించి హిట్లు చూసిన ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాడు. తన ముందు చాలా చిన్నగా అనిపించిన హీరోలు ఇంతింతై అని ఎదుగుతుంటే అతను మాత్రం ఒక దశను దాటి ఎదగలేకపోయాడు. కొందరికి చాలా సాధారణంగా మారిపోయిన 50 కోట్ల క్లబ్ను అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఎన్టీఆర్కి. 2014లో చివరిదాకా ఎన్టీఆర్ అసలు రికార్డుల గురించి ఆలోచించే పరిస్థితే లేదు. ఓ మోస్తరు హిట్ వస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నాడు. అయితే టెంపర్, నానప్రేమతో సినిమాలు ఎన్టీఆర్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాయి. స్టడీగా నిలబడ్డ ఎన్టీఆర్ ఇప్పుడు రికార్డుల మీద కన్నేశాడు. ఎన్టీఆర్ కెరీర్లో సరైన టైమింగ్లో వస్తున్న జనతా గ్యారేజ్ అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం ఎన్టీఆర్ నేరుగా తీసుకెళ్లి నెంబర్ 1 రేస్లో నిలబెట్టేస్తుంది అనడంలో సందేహం లేదు. టాలీవుడ్లో రికార్డుల మాటెత్తగానే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్, మహేష్ బాబులే. బాహుబలిని పక్కన పెట్టేస్తే డే 1 రికార్డులైనా, వీకెండ్ రికార్డులైనా ప్రధానంగా వీరిద్దరి పేరిటే ఉంటాయి. ఈ మధ్య అల్లు అర్జున్ వాళ్లకు కొద్దిగా పోటీ ఇస్తున్నాడు. అయితే జనతా గ్యారేజ్ మీద ఉన్న అంచనాల ప్రకారం అయితే ఎన్టీఆర్ కూడా రేస్లోకి వచ్చినట్లే. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తొలి రోజు వసూళ్లను కాకపోయినా తొలి వారాంతం వసూళ్లను దాటేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీతో వస్తోంది జనతా గ్యారేజ్. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.